రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని వస్తున్నటువంటి విధానాలతో సర్వీసులో ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం చూడొచ్చు మన విజయనగరం జిల్లాలో విజయనగరం కలెక్టర్ ఆఫీసు వద్ద కూడా డిఈఓ ఆఫీసు వద్ద అయితే ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ధర్నాలు కూడా చేస్తున్న నేపథ్యాలు అయితే కనిపిస్తున్నాయి. అసలు ఏం కావాలి ఏంటి వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి సార్ చెప్పండి. ఈరోజు చూస్తూ ఉంటే యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి డిమాండ్స్ పెడుతున్నారేంటి? ఈరోజు 25-30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మళ్ళీ టెట్ రాయాలి. 5 సంవత్సరాలు రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా టెట్ రాసి పాస్ అవ్వాలని చెప్పి నిబంధన తీసుకొచ్చారు. అది సరికాదు. ఇప్పటికే వందలాది సెక్షన్లు అయ్యాయి, ఎగ్జామ్ రాసి వచ్చారు కాబట్టి వాళ్ళకి టెట్ని మినహాయించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే పాఠశాలలో బోధనేతర కార్యక్రమాలు పెరిగిపోయేవి. 100 రోజు యాక్షన్ ప్లాన్ పేరుతో కనుమ పండుగ రోజు, అలాగే మహాశివరాత్రి రోజు, పండుగ దినాల్లో కూడా 10th క్లాస్ విద్యార్థులకి క్లాసులు పెట్టమని, టెస్టులు పెట్టమని చెప్తున్నారు. అది విద్యార్థులకి మానసిక పరిస్థితి వస్తే నష్టం, ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది కాబట్టి అవి మినహాయించాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, ఏం చెప్తారండి? ఒక లీడర్గా ఇంతమందిని భారీ ఎత్తున సమీకరిస్తున్నారు, ఏ విధంగా చూడాలి ఏంటి? యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎంత ఘనంగా ఒకవైపు ధర్నాలు, ర్యాలీలు ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం కోరుతున్నారండి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలే మేము ఈరోజు అందరూ ఇక్కడికి చేరడానికి కారణం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈరోజు సుప్రీంకోర్టును కాజుగా చూపించి ఉపాధ్యాయులకి టెట్ అనే పేరుతో వేధించే కార్యక్రమాన్ని తీసుకున్నాయి. దీన్ని ఆర్టీ యాక్ట్కి సవరణ చేసి చాలా ఈజీగా దీన్ని మినహాయించవచ్చు.